ప్రభువైన యేసుక్రీస్తు మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ మీ బిడ్డలు విజ్ఞాపనలు కొనసాగుచుండగా మధ్యలో కొన్ని మాటలు ఆలకించాలి అని మీ కొరకు ఎదురు చూచి ఉండగా మీ దాసులను పంపించినందుకు స్తోత్రములు. మేమందరం మీ మాటల కోసం ఆశతో ఉన్నాం. మీ పక్షాన్ని నిలిచిన మీ దాసుడు నిష్ప్రయోజకుడు, బలపరచండి అయ్యా. మీ మాటలు పలకటానికి సెలవివ్వండి. మీ దాసుడు జరిగిస్తున్న ఈ పరిచర్యను మీరే ఫలింపచేయండి. అన్నిటిలో క్రీస్తు ప్రభువును ఘనపరచుకోమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం కీర్తన గ్రంథము 5వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకున్నాం. ఇది దావీదు రాసిన కీర్తన. మనందరికీ తెలుసు కదా, మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. అవన్నీ దావీదు రాసినవి కావు. 150 కీర్తనలలో కేవలం 73 కీర్తనలు మాత్రమే దావీదు రాశాడు. తక్కిన కీర్తనలు అనేక మంది ఇతర వ్యక్తులు రాయటం జరిగింది. మోషే రాసిన కీర్తన ఉన్నది, సొలొమోను రాసిన కీర్తన కూడా ఉన్నది. ఇంకా అనేక మంది దైవజనులు రాసిన కీర్తనలు. ఈ కీర్తనల గ్రంథములో దేవుని స్తుతించుట, దేవునికి ప్రార్థించుట, దేవుని ఘనపరచుట, దేవుని ఆరాధించుట, దేవుని నామమును ఘనపరచుట, దేవుని వాక్యమును హెచ్చించుట, ఇవన్నీ కీర్తనల గ్రంథములో మనం చూస్తాం. ది బుక్ ఆఫ్ ప్రైజ్ అని కొంతమంది అంటారు దీనిని. దేవుని స్తుతించాలి అంటే, ఎలా స్తుతించాలో మనం నేర్చుకోవాలి అంటే ఈ కీర్తనల గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఇది క్లుప్తముగా కీర్తన గ్రంథాన్ని గురించి. దీనిలో 5 పుస్తకాలు ఉన్నాయి. వాటిని 5 స్కంధాలు అంటారు. మనం వాటిని గురించి ఇప్పుడైతే చెప్పుకోవటం లేదు, కానీ మనం చదువుకున్న భాగంలో దావీదు యొక్క అనుభవములో నుండి ప్రార్థనా విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న 3 వచనాలలో మొదటి లైన్ చూడండి. చెవిని పెట్టుము ఉన్నదా, లక్ష్యముంచుము. 2వ వచనములో ఆలకించుము, ప్రార్థించుచున్నాను, వినబడును, సిద్ధము చేసి కాచియుందును. ఈ మాటలు ప్రార్థనను తెలియచేస్తున్నాయి. మనం కూడా ప్రార్థన చేస్తాం. దావీదు ప్రార్థన చేస్తాడు. మన ప్రార్థనలో ఈ మాటలు ఉంటాయా? ఎప్పుడైనా మనం ఉపయోగించామా? మళ్ళీ ఒకసారి చూద్దాము. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. ఈ మాట ఎవరు ఉపయోగిస్తారు? చెవిని పెట్టు అన్న మాట మన ఇంట్లో వాడటం లేదు. అమ్మ వాళ్ళ మాట వినని బిడ్డను ఏమంటున్నారు? అది ఇక్కడ లెక్క. కానీ భక్తుడు ప్రభువునే అంటున్నాడు ఆ మాట. ఏమని? అయ్యా, కొంచెం నా మాట మీ చెవిలోకి రాని అయ్యా. అంటే దాని అర్థమేమి? ఆయన వినడం లేదని అనుకోవచ్చు ఒక అర్థం. మరి ఒకవేళ వినకపోవటానికి కారణం ఏంటి? నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మొర్ర, నా మనవి వినకపోవునుగాక. భక్తుని తీర్మానం అది. మన హృదయాలలో పాపానికి తావున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు.
ఆయన చెవులు మూసుకుంటాడు కూడా. మిమ్మును నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు అని కూడా ప్రశ్నిస్తాడు. కనుక దేవునికి మన మాటలు వినబడాలి అంటే మన ప్రార్థన, ఇక్కడ నా మాటలు అన్నాడు, మనం మాట్లాడే మాటలు ఆయనతో ముచ్చటిస్తామో ప్రార్థన చేస్తామో చెప్పండి. మనము బైబిల్ తీసుకొని ప్రార్థనకు వెళ్ళినా, ఇంటిలో ప్రార్థన చేసుకున్నా ఆయనతో ముచ్చటాడుకుంటామా, మాట్లాడుతూ ఉంటామా? లేదు కదా. వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ నా మాటలు అని వాడాడు. ప్రార్థనే మాటలు, మనం చేసే ప్రార్థనే ఆయనతో మాటలు, ఆయనతో ముచ్చట్లు. చాలా కాలం క్రితం అండి నేను ఒక వ్యక్తిని ఫాలో అయ్యాను. అంటే ఆయన ప్రార్థన చేస్తాం నేను విన్నాను అన్నమాట. తెల్లవారుజాము ఒక్కడే 3-3:30 ప్రాంతంలో లేస్తాడండి. అప్పుడు మొదలు పెడతాడు, పెద్దగా చేస్తాడు. రోడ్డు మీద వెళ్ళేవారు కూడా ఆలకిస్తూ వెళ్తూ ఉంటారు. తెల్లవారుజామున అప్పుడు లేచి ఆయన ఎట్లా ప్రార్థన చేస్తాడంటే మనలాగా ప్రార్థన చేయడు. ఆయన్ని గదువుతూ ఉంటాడు దేవుణ్ణి. ముచ్చటాడినట్టే, ఎదురుగా మనిషి కూర్చొని ముచ్చటాడినట్టే మాట్లాడతాడు ఆయన. అది కాదయ్యా, నాకు ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, మరి వీళ్ళు నన్ను ఏం చేయమంటావు నువ్వు చెప్పు. ఈ పనులు చేయడం నా చేత కాదు, వారి పట్ల ఇవి చెయ్యాలి. నాకు శక్తి ఏది? నువ్వు ఇస్తేనే కదా నాకు ఉండేది. దీన్ని ఏమంటారు చెప్పండి? ప్రార్థనేగా. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అప్పు అడిగామనుకోండి, అడిగినప్పుడు మనం ఎలా మాట్లాడతాం? ఇంతేగా. అయ్యా మీరు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు, నేను నెమ్మదిగా ఇస్తానులే, నా సంగతి నీకు తెలుసు కదా. ఇంతే కదా మనం మాట్లాడేది. ఆయన అలా మాట్లాడతాడు దేవునితో. నేను విన్నానండి ఆయన ప్రార్థన. కొన్ని రోజుల పాటు విన్నాను, కొన్ని నెలల పాటు విన్నాను. తర్వాత ఆయన ఎంప్లాయీ అండి, ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. ప్రార్థన ఆయనతో నా మాటలు అని దావీదు అనుటలో దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయుట దేవునితో మాట్లాడుట, ఈ సంగతి మనం గుర్తించాలి. కాబట్టి ఇంటిలో మన తల్లిదండ్రులతో, లేకుంటే భర్తతో, లేకుంటే భార్యతో, లేకుంటే బిడ్డలతో మనం ఎలాంటి సంభాషణలు చేస్తూ ఉంటామో మన దేవునితో కూడాను మనం అలాగనే సంభాషణ చేయాలి. ఇలాంటి సంబంధాలే కదా మనకున్నది దేవునితో. మనం ఆయన బిడ్డలం, ఆయన మన తండ్రి, ఆయన మన రక్షకుడు, మనం ఆయన భక్తులం. ఈ విధంగా చెప్పుకుంటే అనేక సంబంధాలు మనకు ఉన్నాయి ఆయనతో. ఆయన మన యజమాని, మనం ఆయన దాసులం. యజమాని దగ్గర దాసుడు ఎలా మాట్లాడతాడు, అలానే ఇక్కడ దావీదు మాట్లాడింది అలానే. నా మాటలు ఏమన్నాడు? చెవిని పెట్టయ్యా. రెండవ మాట, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు. ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు ఈ మధ్య దీని గురించి టీవీలో బాగా చెప్తున్నారు కదా, ధ్యానం, అదే మెడిటేషన్ అంటున్నారు. దాని మీద లక్ష్యం ఉంచు. నేను ధ్యానం చేస్తున్నా నిన్ను గూర్చి నేను మెడిటేషన్ చేస్తున్నా. మెడిటేషన్ అంటే మన వాళ్ళు చెప్పినట్లుగా ఒక పట్టా వేసుకొని కూర్చొని మౌనంగా కూర్చోవటం కాదు. ధ్యానం అంటే అది కాదు. అంటే వారి దృష్టిలో ఏంటంటే మనసు ఒక దాని మీద లగ్నం చేయటం, అది ధ్యానం. కానీ ధ్యానం అంటే అది కాదు. బైబిల్ మనకేం చెప్తుంది ధ్యానము అని అంటే? దేవుని యొక్క గొప్ప సంగతులను తరచి బయటకు లాగి నేర్చుకోవటం, అది ధ్యానం. వాక్యములో ఉన్న విషయాలే, క్రొత్త విషయాలు ఏం రావు మనకి. త్రవ్వే కొద్దీ రత్నాలు బయటపడినట్లుగా వాక్యమును పరిశీలన చేసే కొద్దీ దేవుని గురించిన సంగతులు మనకు ఎక్కువగా గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి. అదే ధ్యానం. మామూలుగా చదువుకొని వెళ్ళటం వేళ్ళు, ధ్యానం వేరు.
నేను నీ విషయంలో ధ్యానం చేస్తున్నా, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచయ్యా. కాబట్టి నా మాటలు, నా ధ్యానము. 2వ వచనంలో ఉంది చూడండి, నా ఆర్త ధ్వని. నా ఆర్త ధ్వని అంటే, ఆర్తధ్వని అనేది మనము పాటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రార్థనలు ఎప్పుడన్నా వాడేమా ఆ మాట? ఆర్తధ్వని అంటే క్రయింగ్ అంటే దెబ్బ కొట్టగానే పిల్లలు ఏడుస్తారు, అది కాదు. బాధతో, వేదనతో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో అల్లాడిపోతూ ఉంటాం చూసారా, అది. దానినే ఆర్తధ్వని అంటున్నాడు. అది ఇక్కడ నుండి రాదు, కడుపులో నుండి వస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. కొన్నిసార్లు అది మొర్ర అని కూడా అంటారు. మొర్ర, ఆర్తధ్వని. నా ఆర్తధ్వని, అల్లాడిపోతున్నానయ్యా, వినయ్యా. ఇది కూడా ప్రార్థనే. ఎన్ని మాటలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు? 3 మాటలు. మొదటిది ఏంటి? నా మాటలు. నా ధ్యానము. 3వది నా ఆర్తధ్వని. నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు. 3వది ఏంటి? నా ఆర్తధ్వని, నా ఏడుపు ఆలకించయ్యా, నా కన్నీరు చూడయ్యా అన్నట్లుగా కదా. ఎంత ప్రార్థన చేశాడండి. ఇంకొక మాట చూద్దాము. అదే 2వ వచనం ముగింపులు ఏమన్నాడు? నిన్నే ప్రార్థించుచున్నాను అంటే నా ప్రార్థన. ఇది కూడా, ఇది 4వది. నా ధ్యానము, నా మాటలు, నా ఆర్తధ్వని, నా ప్రార్థన. ఎన్నైనాయి? 4. 5వది కూడా చెప్తాను చూడండి. 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అన్నాడు. ఏం వినబడును? కంఠస్వరము. అదే ప్రార్థన. ఎప్పుడు? ఉదయమున ప్రార్థన. ఉన్నదా? ఈ అలవాటు ఉందా మనకి? ఏమా? ఉదయకాలపు ప్రార్థన అలవాటు చేసుకోవాలి. లేవగానే పనులు ఉంటాయిలేమ్మా, కొంచెం టైం తీసుకొని ఇంకా కొంచెం ఎర్లీగా లేస్తే, పెందలకడ లేస్తే వాక్యం చదువుకోవచ్చు. 2వది ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అన్నాడు. చూచారండి, ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా చేస్తాడంట? ప్రార్థనను సిద్ధపరుచుకుంటాడు అంట. ఇది ఉందన్నా మనకు. ప్రార్థనను మనం సిద్ధపరుచుకుంటామా? సిద్ధపరుస్తామా కదా? ప్రార్థనను దేవుని సన్నిధిలో సిద్ధపరచుట అని అంటే ఏ విషయాలు నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఈ అంశాలన్నీ తీసుకొని ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించటం. ఇదే సిద్ధపాటు. ప్రార్థన చేయటానికి కూడా దావీదు సిద్ధపడుతున్నాడు. ప్రార్థననే సిద్ధపరుస్తున్నాడు. ఒక పదార్థాన్ని సిద్ధపరిచి అక్కడ పెట్టినట్లుగా, అవసరమైన కొన్ని వస్తువులను సిద్ధపరిచి తీసుకెళ్ళి అక్కడ సమర్పించినట్లు, ప్రార్థనను సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చిన దావీదును మనం చూస్తున్నాం. ఉదయకాలపు నైవేద్యము అనే మాట విన్నాం కదా. ఉదయకాలపు ప్రార్థన సమయం అది. ఆ సమయానికి ప్రార్థనను సిద్ధపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చిన దావీదును మనం చూస్తున్నాం. మనం కూడాను దైవ సన్నిధికి ఈరోజు వెళ్తున్నామంటే ఏ విషయాలు ప్రార్థన చేయాలి, దానికి ఒక లిస్ట్ మనం తయారు చేసుకోవటం ఎంతైనా మంచిది. అనేక విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం ఎత్తి పట్టుకోవాలి. ఉదయకాలపు నైవేద్యం అంటే ఏంటో తెలుసునా? బలిపీఠము దగ్గర బలి అర్పించటానికి, ఆ బలిని సిద్ధపరచి అర్పించటానికి సిద్ధముగా ఉన్న యాజకుడు కనిపిస్తాడు. లేవియా కాండములో ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో సమాధాన పడటానికి ఒక పశువును తీసుకుని వస్తారు. ఆ పశువు అంగీకరించబడితే దాన్ని వధించి ఆ రక్తాన్ని అతని మీద ప్రోక్షిస్తారు. మిగిలిన రక్తాన్ని బలిపీఠపు అడుగున పోసేస్తారు. కాబట్టి బలిని అర్పించడానికి సిద్ధంగా ఉన్న యాజకుని వలె
దావీదు తన ప్రార్థనను సిద్ధపరుచుకొని దైవ సన్నిధికి వచ్చాడు. ఇది మన జీవితంలో ఉండవలసింది. ఈరోజు ఏ ఏ విషయాలు ఉన్నాయి ప్రార్థన చేయటానికి? ఇదే సిద్ధపరచుకోవటం అంటే ఖచ్చితంగా దొరుకుతాయండి. ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఉన్న సమస్యలు మనవే, విశ్వాసులవే. మనం ఇక్కడ ఉన్నాము చీరాల్లో, ఎక్కడో మణిపూర్లో విశ్వాసుల మధ్య దాడి జరిగిందంటే ప్రార్థన చేయటం లేదు. చేసాం కదా. ఎందుకని? విశ్వాసుల మీద జరిగిందనే. నిజమే, అందుకనే చేసాం. కానీ అదే సమయంలో అంతకంటే దూరంగా దరిద్రులు ఉన్నారు, దీనులు ఉన్నారు. మరి వారందరి విషయం ప్రార్థన చేయొద్దు. కాబట్టి ఈ దావీదు దేవుని సన్నిధిలో తన ప్రార్థనను సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చిన దావీదును మనం చూస్తున్నాం. ప్రార్థన విషయంలో దావీదు అనుభవాన్ని మనం చూస్తున్నాం. 7వ వచనం చూడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి. ఒక నిర్ణయం అది కదా, అవునా? నేను నమస్కరిస్తాను. దానిపైన ఏమన్నాడు? నీ మందిరములో ప్రవేశిస్తాను, నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరిస్తాను. అంటే దేవుని మందిరము వైపు చూచి నమస్కారం చేస్తాడంట. ఎవరికి? దేవునికి. ఇక్కడ నీ యందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నేను నమస్కారము చేస్తాను అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రవేశిస్తున్న మనము ఎలా ఉండాలంట? ఆ 7వ వచనం చెబుతుంది, నీ ఎడల భయభక్తులు కలిగి. అవునండి, మనకేముండాలంట? భయభక్తులు అనే మాటకు ఇంగ్లీష్లో ఫియర్ అని ఉంటుంది. దేవునికి భయపడుట. దేవుని సన్నిధికి వస్తున్న మనం బోధ చేయడానికి వచ్చినా సరే, వాక్యం వినటానికి వచ్చినా సరే, ప్రార్థన చేయడానికి వచ్చినా సరే, దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని భయము కలిగి ఉండాలి. మందిరంలో ప్రసంగి చెప్పేది అదే కదా. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అంటే అర్థమేమి? భయభక్తులు లేకుండా మందిరంలో గడిపేవారు కూడా ఉన్నారండి. ఈ విషయం చెప్పేప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తాడు మనకి. సిఐ స్కోఫీల్డ్ అండి. స్కోఫీల్డ్ బైబిల్ ఉంది ఇంగ్లీష్లో. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బైబిల్ అది. దాన్ని రాసిన ఆయన స్కోఫీల్డ్, సిఐ స్కోఫీల్డ్. ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా? 30 సంవత్సరాలు తల్లి పెంచింది. కన్న దగ్గర నుండి కూడాను భయభక్తులు కలిగిన స్త్రీ ఆమె. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా బిడ్డను రక్షించు. ఇతడు పెరిగి యవనస్తుడైన తర్వాత మందు తీసుకుని వెళ్ళి మందిరం చివరన కూర్చొని స్నేహితులతో మందు తాగేవాడు చర్చిలో. అట్లా బ్రతికాడు. తల్లి బ్రతికినంత కాలం అలానే బ్రతికాడు. తల్లి చనిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? తల్లి లేదు, బిడ్డ ఉన్నాడు. ఏం కొరత చెప్పండి అమ్మా? ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేరు కదా. దేవుడు పట్టుకున్నాడు. తల్లి ప్రార్థన 30 సంవత్సరాలకు ఫలించింది. అమ్మ బిడ్డల విషయం మాత్రం కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. జీవితంలో వారు అనుభవిస్తారు దాన్ని. దేవుడు కృప చూపిస్తాడు. 30 సంవత్సరాలకు ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బైబిల్ రాశాడు. అదే సిఐ స్కోఫీల్డ్ బైబిల్. కొంచెం ఇంగ్లీష్ ఎరిగిన ప్రతి విశ్వాసి దగ్గర, బోధకుని దగ్గర ఆ బైబిల్ ఉంటుంది. నా దగ్గర కూడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? మందిరములు ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి. అదే అంటున్నాడు ఇక్కడ. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో. కృపాతిశయం అంటే ఎప్పుడన్నా ప్రార్థనలు వాడారా ఈ మాట? నీ కృపాతిశయమును బట్టి స్తోత్రములు ప్రభువా అన్నారు ఎప్పుడైనా? పోనీ కృపా బాహుళ్యమును బట్టి అని ఎప్పుడైనా వాడారా మీరు? దావీదు ఈ 2 పదాలు వాడతాడు. కృపా బాహుళ్యము, కృపాతిశయము అంటే అర్థం ఏంటి? ఈ కఠినమైన పదాలు కానీ కనిపిస్తాయి కానీ
వాటి అర్థం, రెండిటి అర్థం ఒకటే. ఏంటంటే కృప వెంబడి కృప. దేవుడు తన బిడ్డలకు ఒక కృపనే ఇవ్వడండి. ఏమిస్తాడు? కృప వెంబడి కృప. ఎన్ని వరాలో అవన్నీ కృప వెంబడి. ఈ మొత్తాన్ని కలిపి నువ్వు నాకు అది ఇచ్చేవయ్యా, మంచినీళ్ళు ఇచ్చావు, అన్నం ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు కాదు. ఇక్కడ ఈ మొత్తాన్ని కలిపి నీ కృపాతిశయమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా అని చెప్పటం. అదే అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. అంటే అర్థం ఏంటి? నీవు చేసిన మేళ్ళన్నిటినీ గుర్తు చేసుకుంటున్నానయ్యా, దాన్ని బట్టి ఇదిగో ఇప్పుడు నీ మందిరంలోనికి వస్తున్నా. ఆ గ్రహింపు కూడా ఉండాలి. ఇవన్నీ దేవుడే నాకు ఇచ్చాడు. ఆయన అన్నాడు, దేవుడు అంటవేరా, నా జ్ఞానంతో సంపాదించుకున్న ఈ ఉద్యోగం కాదు. ఏ అధికారమైన దేవుడిచ్చేదే. ప్యూను దగ్గర నుండి కలెక్టర్ దాకా దేవుడిచ్చింది. ప్యూను కూడా అధికారే. మనం ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు దగ్గరికి వెళ్ళాలి ముందు? అంతే కదా, అతడు ఒక అధికారి. అక్కడ ఆయన కృపాతిశయంలో జ్ఞాపకం చేసుకుని మందిరంలో ప్రవేశించాలి. భయభక్తులు కలిగిన వాడనై ఏమంటున్నాడు? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి. పరిశుద్ధాలయపు దిక్కు చూచి అంటే అర్థం ఏంటి? నీవు ఎక్కడ ఉన్నా కానీ, దావీదు ఎక్కడున్నా కానీ ఏం గుర్తొస్తుంది? దేవుని మందిరం. ఎక్కడున్నా కానీ ఏం గుర్తొస్తుంది? చెప్పండి, అదే జవాబు కదా. ఎక్కడ ఉన్నా కానీ ఏం గుర్తొస్తుంది? మందిరము. మందిరం అంటే సంఘం. క్రొత్త నిబంధనలో మందిరము అంటే సంఘం. మనం ఎక్కడున్నా కానీ మనకేం గుర్తు రావాలి? అంతే కదా. ఆ సంఘం ఈ విషయంలో ఏం చెప్పాడు? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయ దిక్కు చూచి నమస్కరిస్తారు. ఎప్పుడైనా సంఘం మన దృష్టిలోకి వస్తే ఆ వైపు చూచామా? కన్నులెత్తి ఆత్మనేత్రాలతో మందిరాన్ని చూస్తున్నామా? సంఘాన్ని చూస్తున్నామా? సంఘాన్ని చూస్తున్నాము అంటే సంఘములో ఉన్న అందరూ గుర్తు రావాలి. సరే, ప్రార్థన విషయంలో దావీదు అనుభవం ఇంకొకటి చూద్దాం. చూడండి 11:12. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నువ్వు కాపాడుదు గనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు. ఈ వచనాలలో, ఈ 2 వచనాల్లో ఉన్న ప్రతి మాట నేను వివరించడం లేదు, కానీ కొన్ని పదాలు మనం పట్టుకుందాం పాఠం కోసం. 11వ వచనంలో నిన్ను ఆశ్రయించేవారు సంతోషించుదురు, నీవు వారిని. 12వ వచనం, నీవు వారిని ఆశీర్వదించుదువు, నీవు వారిని దయతో కప్పెదవు. ఏమండి? నీవు వారిని దయతో కప్పెదవు, నీవు వారిని ఆశీర్వదించెదవు, వారు సంతోషించుదురు, ఆనందధ్వని చేయుదురు. ఉన్నది కదా, 11వ వచనంలోనే ఉన్నది. ఆనందధ్వని చేయుదురు, నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. వారు చేసే అంటే దావీదు 3 పనులు చేస్తున్నాడు. దేవుడు 3 విధాలుగా దీవిస్తున్నాడు. అక్కడ ప్రార్థనలో కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. సంతోషించుట, ఆనందధ్వని చేయుట, ఉల్లసించుట. సంతోషించుట, ఆనందధ్వని చేయుట, ఉల్లసించుట. ఈ 3 ఒక విధంగానే ఉన్నాయి కదా. ఈ 3 సినానిమ్స్ అంటారు, ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే ఆనందించుట. ఇలాంటి నన్ను నీవు ఏం చేస్తున్నావు? ఆయన ఏం చేస్తాడంట? నీవు కాపాడుదువు, నీవు ఆశీర్వదించుదువు, నీవు నీ దయతో కప్పెదవు. ఉన్నాయి ఆ 3 మాటలు? ఉన్నాయి కదా, 11-12 వచనాల్లో ఉన్నాయి. నీవు వారిని కాపాడుదువు 11వ వచనం. 12లో నీవు వారిని ఆశీర్వదింతువు. అదే 12వ వచనంలో నీవు వారిని దయతో కప్పెదవు. కాబట్టే వారు సంతోషిస్తున్నారు, ఉల్లసిస్తున్నారు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి లేస్తే మన హృదయాలు ఆ ఆనందంతో,
ఆ సంతోషంతో నిండినదై ఉండాలి. ఇది దావీదు యొక్క అనుభవం ప్రియులారా. ప్రార్థనలో ఈ అనుభవాన్ని ప్రభు మనకందరికీ నేర్పించునుగాక.